గుడి కూడా ఉంటారు. బాగున్నారు అందరూ? ఓకే. మనం ఎప్పుడైనా సరే ఎవరైనా ఒకరు వచ్చి నువ్వు మంచివాడు కాదు అంటే నిరూపుకుంటారా? అర్థమైందా? ఊరుకోడు. ఎందుకని? నేను మంచివాడు కదా అని. అంతే కదా, నువ్వు మంచివాడు కాదంటే నువ్వు ఊరుకో. కానీ ఎవడో వచ్చి నువ్వు విధిరా అంటే ఊరుకుంటావు. విధని మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద రోగమే కులవ్యాక్ష. ఈ కులం అనేది మనలోకి చేరి మనం ఒకటి కానియకుండా చెక్కల ముక్కలుగా ఉండొచ్చి మనం ఇన్ని బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో చూసుకున్నా సరే మన యొక్క విధానం, మన బలహీనతను బట్టి శత్రువు వచ్చి మన మీద దాడి చేయగలిగాడు, మనం వేయగలిగాడు. ఇంకా మనం అదే స్థితిలో ఉన్నాం. ఆ యొక్క రోగంతో మనము ఇంకా బాధపడుతూనే ఉన్నాం. వాడు ఎక్కువ, వీడికంటే నేను ఎక్కువ, వీడికంటే నేను ఎక్కువ అని అనుకుంటానే మన దేశాన్ని ఎక్కడో వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాము. మనకంటే పేద దేశాలు, మనకంటే కనీసం పంటలు కూడా పండే దేశాలు ఎంతో సుసంపన్న పరిస్థితిలో ఉన్నాయి. కానీ మన దేశ పరిస్థితి ఇప్పటికీ 50కి పైన దారిద్ర్య రేఖ కింద ఉన్నారు. దరిద్రం ఏంటి తెలుసా? కట్టుకుంటానికి బట్ట, తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితిని దరిద్ర రేఖ అంటారు. అలాంటి ఎంతో మంది పేదవాళ్ళు ఇంకా ఈ దేశంలో బాధపడుతూనే ఉన్నారు. కారణం తెలుసా నీకు? అంబేద్కర్ అనే ఆయన ఎందుకు అంత ఇదిగా రాజ్యం రాయగలడు తెలుసా? తన జీవితం తన పడ్డ బాధలన్నింటిని కూడా తలంచుకుని ఇలాంటి పరిస్థితి రాకూడదని. అంబేద్కర్ ఒక వెనకడ కులాల వరకే కాదు, అందరినీ దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగం రాశారు. ఆయన ఆశించింది ఏంటి తెలుసా? సమానత్వం. అందరూ సమానంగా ఉండాలి, అందరూ సమాన హక్కులు అనుభవించాలి అని ఆయన కలగన్నారు. ఆ కలగానే ఉండిపోయింది. మనం కలిసి ఉంటున్నావా? లేదు. వీడికి నేను ఎక్కువ, వాడికి నేను ఎక్కువ అని ఇటువంటి వేదాలు పెట్టుకుని మనము నిజ జీవితాన్ని మర్చిపోతున్నాం. మన దేశ అభివృద్ధిని మనమే చంపేసుకుంటున్నాం. స్వార్థం. ఆ స్వార్థంలో ఏమవుతుంది? శత్రువుకి అవకాశం అవుతుంది. అవినీతి, లంచగొడుతాం. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మీలో నుంచే. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. అర్థమవుతుందా? ఈ చదువుకున్న స్థాయి నుంచి పైకి వస్తున్నారు. మీరేం చేస్తున్నారు? మీ వాల్యూస్ పాటిస్తున్నారు. చదువుకున్నాడు బిహేవ్ చేస్తున్నాడా? ఒక నిజాన్ని అనడానికి భయం, ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మాత్రం ఎంతో కష్టపడుతున్నారు. తెలుసా ఎందుకు ఒప్పుకోవాలి? లైక్ ఏ పవర్. అర్థమైందా? నా దగ్గర బలం ఉంది కాబట్టి నేను శాసిస్తే వాడు వినాలి. బలవంతుని బతకాలనే సూక్తి మారలేదు, శతాబ్దాలు మారలేదు. ఈ అరణ్యకాండ, ఈ అరణ్యకాండలో బలవంతుని బ్రతకాలనే సూక్తి నడుస్తూనే ఉంది. నీవు బలిగడుగానే ఉంటావా? నువ్వు బలపడాలంటే ఏం చేయాలి? లైఫ్లో సక్సెస్ అవ్వాలి. ఈ మానవ జీవితాన్ని శాసిస్తాం. మనీ అది నీ చేతిలో ఉండాలి, పవర్ అది నీ చేతిలో ఉండాలి. ఆ రోజు నువ్వు ఏం చెప్పినా ఈ సమాజం ఏమైంది? వింటది. అలా వినాలంటే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలి. సాధించడం కోసమే నీ అడుగులు వేయి. అర్థమవుతుందా? రేపు రోజు తలంచుకు బ్రతకాలి, తలెత్తుకు బ్రతకాలనేది నీ చేతిలోనే ఉంది. అర్థమైంది? అందుకే ఆనాడే అన్నారు, నేటి బాగా రేపటి పౌరులని. మిమ్మల్ని బట్టి ఈ జాతి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. బయట పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా అక్రమాలు, ఏ సిస్టమ్ సరిగ్గా జరగట్లేదు. అర్థమైందా? మనం ఇతర దేశాల నుంచి తెచ్చుకున్న ప్రతి వస్తువు గొప్పదన్నాం. ఇండియాలో తగిన ప్రతి వస్తువుని మనం ఏం చేస్తున్నాం? సరే ఇచ్చేలేదు. మనకు టాలెంట్ లేక మన దేశ పౌరులు ఇతర దేశానికి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తున్నారు. మనం ఇతర దేశాల నుంచి దిగుబడి తెచ్చుకుంటున్నాం. ఇంకెప్పుడు బాగుపడతాం? ఈ వ్యవస్థలు మారాలి అంటే, ఈ పరిస్థితి మారాలి అంటే అందరూ కూడా నీకు ఇచ్చిన ఈ లక్ష్యాన్ని మీరు మరచిపోకూడదు. నీకు అవకాశం ఉంది తెలుసా? నీకు అవకాశం ఉంది, అది మీరు మరచిపోవద్దు. చదవండి, ఒక లక్ష్యం కోసం చదవండి. ఈ దేశ దారిద్ర్య పరిస్థితి పోగొట్టడం కోసం చదవండి. అందరూ తల ఎత్తుకు బ్రతికేలాగా చదవండి. అందరిని ఒకటి చేసేలాగా చదవండి. ఈ దేశంలో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు.
అందరికీ అన్ని హక్కులు సమానంగా అందాలి. అలాగే మంచివాడు చెడ్డవాడు అంతే. మంచివాడికి దూరంగా ఉండే చెడుకు దగ్గరగా, చెడ్డకు దూరంగా ఉండే మంచివాడికి దగ్గరగా ఉండాలి. అర్థమవుతుందా? అప్పుడే నువ్వు బాగుంటావు. అంతే తప్ప వాడిది వీడు ఎలాగో అనే అడ్డుకోవడం మీరు పెట్టుకోవద్దు. అందరూ మొక్కే, అందరిలోనూ రక్తమే ప్రవహిస్తుంది. ఆ ఇది నువ్వు పోగొట్టాలంటే నువ్వు సాధించాలి. ఈ విషయాన్ని ఖండితంగా దృష్టిలో పెట్టుకోండి. ఆ ప్రకారం మీకు ప్రణాళిక వేసుకోండి. మీ అడుగులు ఆ విధంగా ముందుకు నడిపించండి. మీరు సక్సెస్ అయిన రోజున ఒక్కరోజు మీరు ఒక్కడ సక్సెస్ అయినా వీ విల్ డన్. ఈ ప్రయత్నాన్ని ఆ రోజుతో ఆపుకోండి. నేనంటే అనేకలు తయారు చేయాలి. మార్పు అనేది ఒక్కడి నుంచి మొదలవుతుంది. ఆ ఒక్కడు నీవే కావాలి. దాట్స్ ఇట్.